ఐటీ రంగంలో హైదరాబాద్కు దీటుగా విశాఖ అభివృద్ధి చెందుతుంది అని మాపుల్ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ శివకుమార్ తెలిపారు. గూగుల్ రాకతో విశాఖకు మరిన్ని కంపెనీలు తరలివస్తున్నాయన్నారు. విశాఖ ఖ్యాతి ప్రపంచవ్యాప్తి అవుతుంది అన్నారు. సీఎం చంద్రబాబు విజన్తో కూటమి ప్రభుత్వం దేశంలోనే ఏపీని మోడల్ రాష్ట్రంగా ఐటీ డెస్టినీ స్టేట్గా నిలపడం ఖాయమంటున్న మాపుల్ సీఈఓతో మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. నగరంగా విశాఖ అడుగులు వేసింది. గూగుల్ డేటా సెంటర్ నేపథ్యంలో త్వరలోనే దీనికి సంబంధించి కార్యకలాపాలు కూడా విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖలో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నేపథ్యంలో మనతో పాటు సాఫ్ట్వేర్ అధినేత శివకుమార్ ఉన్నారు. డేటా సెంటర్ సంబంధించి ఏ విధంగా ఉద్యోగ కల్పన ఉండబోతుంది, రానున్న భవిష్యత్ కాలంలో విశాఖ సంబంధించి ఇటువంటి అభివృద్ధిని నోచుకోబోతుంది, ఆ వారి మాట అడుగు చేస్తాం. సో నమస్తే, ఏదైతే గూగుల్ డేటా సంబంధించి ఏఐ సంబంధించి ఇటీవల ఎంఏ కూడా జరిగింది. విశ్వవ్యాప్తంగా గూగుల్ అంటే చాలా ఫేమస్. సో విశాఖ నగరం కూడా విశ్వఖ్యాతి లభించబోతుంది. రానున్న భవిష్యత్ కాలం ఏ విధంగా ఉండబోతుంది విశాఖ? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. విశాఖపట్నం మీరు అన్నట్టు గూగుల్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, కానీ వైజాగ్ తెలియదు. ఇన్నాళ్ళు పాత్రికేయులు ఎవరు వచ్చినా కూడా అడిగే ప్రశ్న ఒకటే ఉండేది, విశాఖపట్నానికి ఐటీ ఇండస్ట్రీలో గ్రోత్ ఎలా ఉందండి. ఈరోజు మీరు అడుగుతున్న ప్రశ్న డిఫరెంట్గా ఉంది. గ్రోత్ ఎంత వస్తుందని అని అడుగుతున్నారు. ఒక వారం రోజుల్లో అడిగే ప్రశ్న ఇది మారిపోయింది తత్వం. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఇప్పుడు ఇంత ముందులాగా ఏ కంపెనీలు వస్తాయి అన్నది చూసుకోకుండా ఎంత గ్రోత్ వస్తుంది, ఎంతమంది వస్తారు, ఈ ఏరియా రూపురేఖలు ఎలా మారబోతున్నాయి అన్నది అడగడం జరుగుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇది సిగ్నిఫికెంట్ మూవ్. పోతే గూగుల్ వరకు తీసుకుంటే $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, అంటే 1,33,000 crores ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. ఇంతకుముందు అది 10 బిలియన్, అంటే 8,800 crores అని చెప్పడం జరిగింది. దాన్ని 50% పెంచడం జరిగింది. ఏం చేశారంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమొచ్చింది. ఒరిజినల్గా డేటా సెంటర్ అన్నారు, దాన్ని ఏం చేశారంటే ఏఐ హబ్ అని కూడా దాన్ని యాడ్ చేసి, ఏఐ హబ్ అంటే ప్రపంచంలో ఎక్కడో కూడా ఏఐ హబ్ అనేది అవుట్ సైడ్ యూఎస్ ఉన్నది ఫస్ట్ లొకేషన్ విశాఖపట్నం. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇందాక మాధవ్ గారు చెప్పినట్టు ఫస్ట్ మోడీ గారు చెప్పడం, రిక్వెస్ట్ చేయడం జరిగిందిట. ఆయన ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకోవడం, అందులో విశాఖపట్నాన్ని చూస్ చేసుకోవడం అన్నదానికి చాలా కసరత్తు జరిగి ఉంటుంది. ఇదంతా కూడా చాలా సైలెంట్గా జరిగింది. లోకేష్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏదైతే మన స్టేట్ లీడర్షిప్ ఉందో వాళ్ళంతా కూడా దీనిలో సైలెంట్గా దీని మీద ఎక్సర్సైజ్ చేసి ఈరోజు విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. పోతే చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుంది, ఏంటి అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టం ఏముంటుందండి? ఒక పెద్ద డేటా సెంటర్ గూగుల్ లాంటి కంపెనీ, ఎవరు వాళ్ళు ఎప్పుడు వస్తారా గూగుల్ అన్నది ప్రపంచంలో అన్ని దేశాల్లో వెయిట్ చేస్తున్న కంపెనీ వైజాగ్ వస్తుందంటే నష్టం అనే దాని గురించి ఆలోచించే అసలు ప్రసక్తే లేదు. పోతే చాలామంది అడిగేది దీనివల్ల పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందా, లేకపోతేనేమో వాటర్ ఎక్కువ కావాలట అని. ఇవన్నీ మిత్స్ అండి. మీకు ఇండస్ట్రీ కావాలనుకున్నప్పుడు పవరు, వాటరు అన్నది వెరీ కామన్. చాలా ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చినప్పుడు దాంతో కొత్త యాంగిల్ ఏంటంటే పొల్యూషన్ కూడా ఉంటుంది. ఇది నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ. గూగుల్ సంస్థ వచ్చినప్పుడు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు, 80% క్లీన్ ఎనర్జీ వాడతాము అని. సో క్లీన్ ఎనర్జీ వాడారు అంటే ఎన్వైర్న్మెంట్ చెడిపోదు. సెకండ్, దానిలో వచ్చే ఆపర్చునిటీస్ ఏంటంటే పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది ఖచ్చితంగా. ఎనీ ఇండస్ట్రీ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. పోతే దీనిలో సోలార్ కానీ, విండ్ కానీ, హైడల్ కానీ, ఈ పవర్స్ అంటే వీటన్నిటి కూడా గ్రీన్ ఎనర్జీ అంటారు. వాటి ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఇంకా ఆ రంగంలో ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది బయట నుంచి మనకు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గరే ఉన్న ఎంటర్ప్రినర్స్ ఎవరైతే వాళ్ళే ఇక్కడ దగ్గరలో ఎస్టాబ్లిష్ చేస్తారు, వాటిని ఈ కంపెనీకి ఇస్తాం. 80% క్లీన్ ఎనర్జీ వాడతామంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఆల్సో ద గ్రీన్ ఎనర్జీ. సో దానిలో అవకాశాలు కూడా పెరుగుతాయి. ఏదైతే ఓవరాల్గా రానున్న భవిష్యత్తు కాలం ఖచ్చితంగా విశాఖ విశ్వనగరంగా తీర్చిదిద్దబోతుంది. అదేవిధంగా ఏపీ అభివృద్ధి కూడా ప్రపంచ స్థాయిలో ఏపీ ఒక చిహ్నంగా ఉండబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఖచ్చితంగా రానున్న భవిష్యత్తు కాలం భారతదేశంలో ప్రపంచంలో పోటీ పడే రాష్ట్రంగా
ఏపీ ఉండబోతుంది. అనేక కంపెనీలు విశాఖలోతో పాటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇప్పుడు గూగుల్ లాంటి డేటా సెంటర్ ఏదైతే విశాఖ వేదికగా ఒప్పందం జరిగిందో ఈ నేపథ్యంలో అనేక స్మాల్ ఇండస్ట్రీ కూడా విశాఖతో పాటు వివిధ ప్రాంతాలను కూడా ఎంచుకొని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న కాలంలో యువతకి మంచి భరోసాతో పాటు మంచి భవిష్యత్తు కూడా ఉండబోతుందని చెప్పి కూడా శివకుమార్ గారు మనకు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.